రైట్. కనెక్టికట్ వెళ్దాం ఒకసారి. కనెక్టికట్ ఓవర్ టు కనెక్టికట్. మీ పేరు చెప్పి జగన్ సార్ని ప్రశ్నించండి. నమస్కారం సార్, నా పేరు సురేష్, నేను కనెక్టికట్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రత్యేక హోదా, ఈ ప్యాకేజ్, ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి ఒక స్టాటిస్టికల్ డిఫరెన్సెస్ ని అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీ పేరు వినపడలేదు సరిగా. హలో, సురేష్. నమస్తే సార్, నా పేరు సురేష్, నేను కనెక్టికట్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రత్యేక హోదా, ప్యాకేజ్, ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి స్టాటిస్టికల్ డిఫరెన్సెస్ ని అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే అడిగించండి. నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడితే రండి దయచేసి. ప్లీజ్ కమ్. మీ పేరు చెప్పండి దయచేసి. కనెక్టికట్ నుంచి మీరు చేస్తున్న ఈ ఉద్యమానికి మా అందరి తరఫున ధన్యవాదాలు. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అందరూ ఒకటి మర్చిపోయారు, దుగరాజపట్నం పోర్ట్ అనేది ఒకటి ఉంది. దాని గురించి ఫీజిబిలిటీ స్టడీ కూడా అయిపోయింది, 100 crores అలకేట్ చేసి. వాళ్ళు స్టిల్ దే ఆర్ డిలేయింగ్ ద ప్రాసెస్. సో దాని మీద కూడా దీంతో పాటు దాని గురించి కూడా మాట్లాడాలి. దుగరాజపట్నం, విశాఖ రైల్వే జోన్ ఇవి కూడా ఉన్నాయండి. విశాఖ రైల్వే జోన్ ఆల్సో ఇంపార్టెంట్. సురేష్ అండ్ భాస్కర్, సురేష్, ప్రత్యేక హోదా అన్నది ఇంతకు ముందే నేను పలు సందర్భాల్లో ఐ థింక్ ఐ డ్రివెన్ వాట్ ఇట్ మీన్స్. మనకు మిగిలినవన్నీ పక్కన పెట్టినా కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు సంబంధించిన అంశం ఏదన్నా ఉంది అని అంటే దట్ ఈస్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఎటువంటివి ఇస్తారు అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ 100%, ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పనుల 100% ఎగ్జామ్షన్స్. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పోయి జిఎస్టీ వచ్చింది, బట్ జిఎస్టీ ప్రొవిజన్స్, స్పెషల్ ప్రొవిజన్స్ వుడ్ బి మేడ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. సో ఇటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి ఓన్లీ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఈ బెనిఫిట్స్ ఇస్తారు. ప్రత్యేక హోదా లేకపోతే ఈ బెనిఫిట్స్ ఎక్కడా ఏ రాష్ట్రానికి ఇవ్వరు. సో దట్ ఈస్ మనకు సంబంధించిన అంశం. ఇటువంటి బెనిఫిట్స్ నువ్వు పక్కన పెట్టి ప్యాకేజ్ అనే అంశం మీద వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ ఏంటి అని అంటే చెనిక్కాయలకు బెల్లానికి కూడా సరిపోని బెనిఫిట్స్ ఇచ్చినారు. యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్ అని, ఎన్హాన్స్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అని. ఓకే, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్కు, ఇటువంటి యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ని చూసి ఎవరు రారు. రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మొహం చూసో నా మొహం చూసో కాదు వచ్చేది. ఓకే, రైట్. ప్రత్యేక హోదా కలిగిన ఇన్సెంటివ్స్ వస్తే ఆ ఇన్సెంటివ్స్ అట్రాక్ట్ చేస్తాయి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి. ఎప్పుడైతే 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని అంటే నువ్వు అక్కడ నుంచి దుబాయ్ నుంచి ఇక్కడికి వస్తావు. ఎప్పుడైతే నువ్వు జిఎస్టీ స్పెషల్ ప్రొవిజన్స్ వర్తిస్తాయి, ఎక్సైజ్ డ్యూటీ మాదిరిగా జిఎస్టీ కూడా కట్టాల్సిన పని లేదనంటే అప్పుడు ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తావు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసే ఫ్రైట్ రీఇంబర్స్మెంట్ కూడా రైల్వే సైడింగ్ నుంచి ఫ్యాక్టరీకి రీఇంబర్స్ చేస్తారు. ఇటువంటివి ఉన్నప్పుడే వస్తావు, వేరే ఇవి లేనప్పుడు ఎవడు రారు. రైట్.